16వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? రిత్విక్ రంజన్ పాండే. WHO 2024 జనవరి నాటికి ఏ ఆఫ్రికా దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది? WHO 2024 జనవరి నాటికి ఏ ఆఫ్రికా దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది? మారిషియస్, అల్జీరియా, కేప్ వర్డే అనే దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. 2024 జనవరిలో కింగ్ ఫెడరిక్ 10 ఏ దేశ రాజుగా బాధ్యతలు చేపట్టారు? 2024 జనవరిలో కింగ్ ఫెడరిక్ 10 ఏ దేశ రాజుగా బాధ్యతలు చేపట్టారు? డెన్మార్క్ దేశ రాజుగా బాధ్యతలు చేపట్టారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విలియం లేచింగ్ టే 2024 విలియం లేచింగ్ టే 2024 జనవరిలో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? తైవాన్. 2024 జనవరిలో గాబ్రియెల్ అటల్ ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? 2024 జనవరిలో గాబ్రియెల్ అటల్ ఏ దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు? ఫ్రాన్స్. అండ్ 2024 జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఎన్నోసారి తిరిగి ఎన్నికయ్యారు? 5వసారి. షేక్ హసీనా 5th టైం మళ్ళీ రీఎలెక్ట్ అయింది. సో 2024 జనవరి 1 నుంచి బ్రిక్స్ చైర్మన్ గా ఏ దేశం కొనసాగుతుంది? సో దీనికి రష్యా అనేది బ్రిక్స్ చైర్మన్ గా 2020 నుంచి 24 నుంచి కొనసాగుతుంది. ఫెలిక్స్ సిస్కేడి ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా 2వసారి తిరిగి ఎన్నికయ్యారు? కాంగో దేశానికి అధ్యక్షుడిగా. సో ఇటీవల కేంద్ర 16వ ఆర్థిక సంఘానికి 4 సభ్యులను నియమించింది. వీరిలో 3 పూర్తి సమయపు సభ్యులు కాగా ఒకరు పార్ట్ టైం సభ్యుడు. ఆ పార్ట్ టైం సభ్యుడు పేరు ఏమిటి? డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్. సో పార్ట్ టైం సభ్యుడు మొత్తం 4 మెంబర్స్ లోని ఒక పార్ట్ టైం మెంబర్ అనే వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ 3 మెంబర్స్ పూర్తి బాధ్యతలు ఉన్నారన్నమాట. అది. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.